రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను గాయపరుస్తూ రోడ్లకు అడ్డంగా ఉంటున్న గోవులను మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోశాలకు మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో తరలించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పట్టణ సీఐ సుబ్బారావు కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా వ్యాపారస్తులకు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వీధుల్లో వాహనదారులు, ప్రజలు మరియు దుకాణదారులు నిత్యం వీధి ఆవుల వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, సీఐ సుబ్బారావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆవులను మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గోశాలకు తరలించారు. ఆవుల యాజమానులకు సీఐ సుబ్బారావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వీధుల్లో ఇకపై ఆవులను వదిలితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆవులపై ఇక నుంచి తప్పనిసరిగా ప్రతిరోజు తమ సిబ్బంది నిఘా ఉంటుందన్న మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఎవరైనా ఆవులను వదిలేస్తే కేసులో నమోదు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ రహదారులలో ప్రధానంగా ఆవులు ఎక్కడ పెడితే అక్కడ ఉండడం, దుకాణదారులు వారు ఉండవలసిన పరిధిలో ఉండకుండా ముందుకు రావడం, పార్కింగ్ స్థలాలు లేకపోవడం వల్ల వాహనాలను ఎక్కడ పెడితే అక్కడ నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందని తెలిపారు. ట్రాఫిక్ సమస్యను నివారించడంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ నారాయణరావుతో కలిసి రహదారులను పరిశీలించడం జరిగిందన్నారు. ప్రధానంగా ఆవుల యాజమానులకు నోటీసు ఇవ్వడం జరిగిందని, ఆవులను కట్టడి చేయకుండా వదిలివేస్తే సంబంధిత యాజమానులపై చర్యలు తీసుకుంటామని నోటీసులో తెలియజేయడం జరిగింది అన్నారు. ఈరోజు మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 52 ఆవులను తీసుకుని వచ్చి మన మున్సిపాలిటీలో ఉంచడం జరిగింది. అందరూ కూడా గమనించాలి, ఈ ఆవులు ఎవరైతే మేపుకుంటున్నారో వాళ్ళు ఈ రోడ్ల మీద వదిలేసి ట్రాఫిక్కి, అదేవిధంగా పబ్లిక్కి ఇబ్బంది కలిగిస్తూ దీనివల్ల ప్రమాదాలు జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ రోడ్ల మీద ఈ ఆవులను కానీ వదిలేసినట్టయితే వాళ్ళ మీద ఏ విధమైన చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైతే ఏవైతే ఈ ఆవులు ఉన్నాయో ఈ ఆవులన్నింటినీ కూడా ఎవరు కూడా మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండా వాటిని ఎక్కడైతే ఆ గో సంరక్షణ కేంద్రంలో ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ విధంగా ఆవులని రోడ్ల మీద వదిలేసి వాళ్ళు ఈ ప్రమాదాలకు కానీ ఏదైనా కానీ ప్రమాదం సంభవిస్తే వాళ్ళను కూడా అక్కడ ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఆ ప్రమాదంలో ఆ గోవు వల్ల ప్రమాదం సంభవిస్తే ఆ గోవు యొక్క యజమానిని కూడా ఆ కేసులో ముద్దాయం చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనంతా పట్టణ ప్రజలు గమనించి వాళ్ళ యొక్క పశువులను వాళ్ళ యొక్క స్థానంలో ఉంచుకుని ఎటువంటివి రోడ్ల మీద రాకుండా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.